మొన్నట్లా ఒక స్టూడెంటు నన్ను పరీక్షలలో పాస్ చేసి లక్షల జీతం వచ్చే జాబ్ ఇప్పి దేవుడా నీకు అభిషేకం చేసి బట్టలు పెడతా అని లెటర్ రాసి శివయ్య గుండి హుండీలేసి నన్ను చూసినావా. ఇగో ఇయ్యాల ఇంకో దగ్గర ఒక చిత్రమైన చిట్టు దొరికింది గుడి హుండీలా. మరి గంటలో ఏం రాసుంది, ఎవరు ఏం కోరుకున్నారో తెలుసుకుందాం పాండ్రి. ఇగో ఈ చిట్టీలనే చిత్రమైన ముచ్చట రాసింది. కోరిక కన్నడలా రాసుకున్నది గాని అదేందో మేం చెప్తాం వినండి. దేవుడా దయచేసి నా కష్టాలను తొలగించు, నా కష్టాలు పోవాలంటే మా అత్త సావాలే, మళ్ళా నీ దర్శనానికి వచ్చేసరికల్లా మా అత్తను చచ్చిపోయేటట్టు చెయ్యు తండ్రి అని చిట్టి రాసి 100 రూపాయల నోటుల పెట్టి మరీ హుండీలేసిండ్రు. మరిగా అత్త చచ్చిపోవాలని కోరుకున్నారంటే కోడలేనో అల్లుడేనో గంతగానం ఏం కోస ఉచ్చుకుంటున్నదో గా అత్త గాని ఎంత గమ్మతి కోరికలు కోరుతున్నారు చూడుండ్రి. గీ నడుమ పబ్లిక్ దేవుళ్ళను ఏకంగా హుండీలనే వేస్తున్నారు చిట్టీలు. గీ లెక్కన పైసల హుండీలతోటి పాటు గుళ్ళల్ల కోరికల హుండీలు పెడితే మాత్రం రోజుకొక హుండీ నిండేటట్టు ఉన్నది కదా. కానీ ఏం కోరికుల్లగిది. అరే అత్తతోటి పడతలేదంటే మా అత్త నాతోటి మంచిగా ఉండేటట్టు చెయ్యు తండ్రి, మా నడుమ ఏ లొల్లు లేకుండా చెయ్యు స్వామి అని కోరుకోవాలే గాని సావు కోరుడేందుల్లో గింత క్రూరంగా ఆలోచిస్తున్నారు చూడుండ్రి జనాలు కొందరు. అన్నట్టు ఇది ఎక్కనో చెప్పలేదు కదా, కర్ణాటక బెలగావి గుళ్ళె ముచ్చట.